హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో బెల్లం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో సింపుల్గా అలాగే త్వరగా చేసుకునే ప్రసాదం ఈ బెల్లం అన్నం. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కదా, అలాగే దేవి నవరాత్రుల్లో ఒకరోజు ఈ బెల్లం అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అన్నం వండుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు రైస్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఎసరుకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 1.5 కప్పు మొత్తం తీసుకున్నాం కదా, రైస్ పెసరపప్పు కలిపి 4 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. హాఫ్ కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 4 కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఈలోగా బెల్లం సిరప్ తయారు చేసుకుందాం. బెల్లం సిరప్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పులు బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకొని అందులోకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అనేది వాటర్లో పూర్తిగా కరిగిపోవాలి. ఇలా గరిటె పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం వాటర్తో కరిగితే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని గరిటె పెట్టి నలుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి. గరిటె పెట్టి ఇలా ఒత్తుతూ ఉన్నామంటే వేడి మీద త్వరగా మెత్తగా అయిపోతుంది. ఇలా అన్నాన్ని మెత్తగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కరిగించి ఉంచుకున్న బెల్లం సిరప్ను పోసుకోవాలి. బెల్లం సిరప్ కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇందులో మనం పాలేమీ యాడ్ చేయట్లేదు కాబట్టి బెల్లం సిరప్ కొంచెం వేడిగా ఉన్నా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో ఈ రైస్ అనేది బాగా ఉడకాలి. ఇలా అంతా కలిసేటట్టు గరిటె పెట్టి 2 నిమిషాలు తిప్పుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు మొత్తం బెల్లం సిరప్లో రైస్ని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఒక మూత పెట్టుకొని బెల్లం సిరప్లో రైస్ని బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం వాటర్ అంతా అయిపోయి దగ్గర పడే వరకు రైస్ని బెల్లం వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా రైస్ అనేది బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకొని ఉడికించుకుంటే రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం బాగా ఉడికిన తర్వాత నెయ్యి కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ముందుగా ఎండు కొబ్బరి ముక్కల్ని బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని రెండింటినీ కలిపి బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న బెల్లం అన్నంలోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ బెల్లం అన్నాన్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ప్రసాదం కాబట్టి నేను చివరిలో కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదా పచ్చకర్పూరం యాడ్ చేయడం స్కిప్ చేయొచ్చు. ఇంతేనండి, సింపుల్గా బెల్లం అన్నాన్ని తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.